కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనని ఓడించేందుకు కుట్ర జరిగింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన హుజూరాబాద్ లో తనకి తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడా లేని సమస్యలు కరీంనగర్ నియోజకవర్గంలోనే వస్తున్నాయి అంటూ చెప్పడం ఎవరిని ఉద్దేశించి అనే క్వశ్చన్కి ఇప్పుడు తెరలేపింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నాం, కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ కూడా ఇటు సంచలన వ్యాఖ్యలు, కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలుండవు, వర్గాలను ప్రోత్సహిస్తే సహించము అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఇటు బీజేపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలో కలహాలు బయటకు వస్తున్నాయి అనుకోవాలా? బహుశా ఈ మాట కాస్త హర్టింగ్ అనిపించవచ్చు నేతలకి. బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక అటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో తనని ఓడించేందుకు కుట్ర చేశారంటూ ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు ఓడించే ప్రయత్నమో లేకపోతే ఆయనను గెలవకుండా చేసే ప్రయత్నం చేశాయంటే కనుక రాజకీయంగానో లేకపోతే పొలిటికల్ ఫ్రేమ్లో దాన్ని ఓకే, ఎందుకంటే యుద్ధం కాబట్టి యుద్ధంలో ఏదైనా న్యాయమైన ఒక కోర్టు వినిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ కాంటెక్స్లో అనుకోవచ్చు. బట్ ఆయన అంటున్న మాట ఏంటంటే తమ పార్టీలోనే ఆయన ఓడించేందుకు మరి ముఖ్యంగా కరీంనగర్, అందున హుజూరాబాద్కి సంబంధించి కోట్ చేశారు. ఎవరా నేతలు అనే క్వశ్చన్కి ఇప్పుడు తెరలేపారు ఆయన. హుజూరాబాద్లో తనకు తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారన్నారు బండి సంజయ్. ఎక్కడా లేని సమస్యలు కరీంనగర్ నియోజకవర్గంలోనే వస్తున్నాయంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆ గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహించేవాళ్ళు? ఇంకొక మాట అనడం జరిగింది ఆయన. బీజేపీలో వర్గాలు ఉండవు, వర్గాలను ప్రోత్సహిస్తే ఊరుకునేదే లేదంటూ చెప్తున్నారు ఆయన. ఈ నేపథ్యంలో బీజేపీలో ఎవరిది గిరిగీసుకొని కూర్చున్న నాయకులు కావచ్చు, నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, మరీ ముఖ్యంగా బండి సంజయ్ ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరిని టార్గెట్గా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది? మరీ ముఖ్యంగా ఆయన మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వర్గం ఆ వర్గం ఉండదు, ఎవరు అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తూ ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్ లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది, ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది. కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మనం కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? ఇవ్వమంటారా వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేశారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు రాజు చేయండు? ఈయనకి ఎదిగిస్తున్న నిధులు, వీళ్ళకి ఎదిగిస్తున్నా వీళ్ళకి ఎదిగిస్తున్న నిధులు అసలు నాకు వర్గాలు తెలియదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను ఎవరికో నాకేం తెలుస్తుందన్న, నాకు ఎవరు రైట్. అది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ కీలక నేత, బీజేపీ ఫైర్ బ్రాండ్ గా చెప్పుకునే బండి సంజయ్ బీజేపీలో వర్గాలు ఉండవు, వర్గాలను ప్రోత్సహిస్తే సహించబో అంటూ ఇటు వార్నింగ్ ఇస్తోంది. ఎవరికి? అది ఈటెల రాజేంద్ర లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? మరి ముఖ్యంగా కరీంనగర్కి సంబంధించి ఎక్కడా లేని సమస్యలు ఇక్కడ వస్తున్నాయంటూ చెప్పడం వెనకాల కారణం ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఈ డెవలప్మెంట్ ని కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తున్నాం. ఆ చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి నేరుగా చంద్రశేఖర్ దగ్గర వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. చంద్రశేఖర్, ఇక్కడ బండి సంజయ్ ఈటల టార్గెట్ గానీ ఈ క్వశ్చన్స్ ని తెర మీదకి తీసుకొచ్చారా, ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారా అనుకోవాలా? ఖచ్చితంగా ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూస్తూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 వర్గాలుగా ఉన్నాయని చెప్పేసి ప్రధానమైనటువంటి నాయకులు కూడా చెప్తున్నారు. దీనిలో మనకి మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థలు, పర్టిక్యులర్ గా బీజేపీకి సంబంధించి కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కూడా ఒక్కసారి అలర్ట్ అయ్యి స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది, త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని. ఇది ఇలా ఉంటే నిన్నటికి నిన్న జన్నుకుంట, ఇల్లందకుంట మండలాలకు సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రహస్య సమావేశం కావడం జరిగింది.
పాత వర్గానికి భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నటువంటి పాత వర్గాలకే పెద్దపీట వేస్తారా, టికెట్లు వస్తాయా, మనకు రావా అనేటువంటి ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. వాళ్ళు రాజకీయంగా సీక్రెట్ గా సమావేశమైనటువంటి విషయం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దృష్టిలో ఉంది. అయితే హుజరాబాద్ ప్రాంతం నుంచే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా కృష్ణారెడ్డి కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముందుగా హుజరాబాద్ ప్రాంతంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం ఆయన తనదైన స్టైల్లో మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో వర్గాలంటూ ఏవీ లేవు, కేవలం మోడీ వర్గం మాత్రమే. భారతీయ జనతా పార్టీ కోసం చేసే వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత దక్కుతుంది, పదవులు వస్తాయి, అన్ని వస్తాయి. బండి సంజయ్ జై జై అంటే పదవులు ఉండవు, కట్ చేస్తాము, వర్గం అంటే కుదరది నా దగ్గర అని చెప్పి తీవ్రంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ ఇలాకా అంతా కూడా హుజరాబాద్ ఇలాకా అంతా ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి ప్రాధాన్యత వహించినటువంటి ప్రాంతం అని మనము డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నోన్ ఫ్యాక్టర్, అంతా కూడా ఓపెన్ సీక్రెట్. కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కార్యకర్తలంతా సమావేశమైనటువంటి నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒకటి. రెండవ అంశానికి సంబంధించి ఆయన మొన్నటిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా రెండవసారి ఎంపీగా విజయం సాధించినప్పుడు కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి 62,000 ఓట్ల మెజారిటీతోని విజయం సాధించడం జరిగింది. ఆ ఓట్ల లోపల హుజరాబాద్ ప్రాంతం నుంచి తనకి తక్కువ ఓట్లు వచ్చాయి. తన ఓటమికి కొంతమంది ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతంలో ఈ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు మరెక్కడ కనబడవు, ఎంత అణచివేస్తే అంత పైకి ఎదుగుతాము అనేటువంటి ధోరణితో అనే కోణంలో ఆయన మాట్లాడడం జరిగింది. దీనికంతా కూడా ఒక్కసారిగా ఇండైరెక్ట్ గా ఆయన అటాక్ చేసినట్టుగానే మనం భావించవచ్చు సచిన్. రైట్. ఇంకొక కొన్ని కీలక వ్యాఖ్యలు ఆయన ప్రస్తావించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎక్కడా లేని సమస్యలు కరీంనగర్లోనే వస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు. సబ్జెక్ట్ టు ది కరెక్షన్ హుజూరాబాద్ అంశాన్ని కూడా ప్రస్తావించారనేది ఇక్కడ తీవ్రమైన చర్చ జరుగుతోంది. అసలు ఏంటా సమస్యలు, ఎవరు సమస్య కారణమవుతున్నారు, దీనికి సంబంధించి ఆయన కావచ్చు, ఆయన వర్గం కావచ్చు ఏమంటోంది? ఖచ్చితంగా సచిన్, మనం తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వాళ్ళలో ప్రధానంగా ఒక 2-3 పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. దానిలో ప్రధానమైనటువంటి పేరు ఈటెల రాజేందర్ పేరు వినబడ్డటువంటి పరిస్థితి మనకు తెలుసు. అదంతా కూడా చివరి నిమిషం వరకు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా వస్తారు, అనౌన్స్ అవుతుంది అనేటువంటి కోణంలో చర్చ జరిగింది. అదే సమయంలో ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు పేర్లు, అలాగే డికే అరుణ పేరు ప్రధానంగా వినబడేటువంటి నేపథ్యంలో రామచంద్రరావు తెర మీదకి రావడము, భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా రామచంద్రరావుని నియమించిన నేపథ్యంలో జరిగినటువంటి అసంతృప్తి గలాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు అనేక విషయాలు తెర మీదకి వచ్చాయి. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గతంలో ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. తనకి అధ్యక్ష పదవి నుంచి తొలగిపోవడానికి సైతం కొంతమంది ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఆ సమయంలో బండి సంజయ్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే దాదాపు లోక్సభ పరిధిలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో గత కొన్ని రోజుల నుంచి పాల్గొంటున్నారు. ఈ క్రమంలో మొదటగా కరీంనగర్, ఆ తర్వాత సిరిసిల్ల, తాజాగా హుజరాబాద్ నియోజకవర్గంలోని విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీలోనే ఉంటూ ఆ పార్టీకి చెందినటువంటి నేతల ఓటమికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతం నుంచి కూడా ఈ టెండెన్సీ ఉంది, తొక్కి పడేసేటువంటి విధానం ఉంది అనేటువంటి ధోరణితో ఆ కోణంలోనే ఆయన కామెంట్ చేసిండని అనుకోవచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, మొత్తంగా అయితే మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనని ఓడించేందుకు కుట్ర చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన హుజూరాబాద్లో తనకి తక్కువ ఓట్లు వచ్చేలా ప్రయత్నించారంటూ చెప్పుకొచ్చారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఎక్కడా లేని సమస్యలు కరీంనగర్ నియోజకవర్గంలోని వస్తున్నాయంటూ చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు నిధులు ఇస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఆయన. కొందరు గిరిగీసుకొని వర్గాలను ప్రోత్సహించడం జరుగుతోంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలు ఉండవు, వర్గాలను ప్రోత్సహిస్తే సహించమంటూ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంకా ఎటువంటి కీలకమైన కామెంట్లు చేయడం జరిగింది, ఆయన ఏమంటున్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీలో ఈ వర్గం ఆ వర్గం ఉండదు. ఎవరు అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం. ఒక్కడి జెండా కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. వ్యక్తి కోసం పనిచేస్తే పార్టీలు ప్రోత్సాహం ఉండే ప్రసక్తి లేదు. నా కోసం పనిచేస్తే ఉండదు, ప్రసక్తి లేదు. దాన్ని ఎప్పుడు ప్రోత్సహించము, దాన్ని అనుమతించము. దాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలో కరీంనగర్ పార్లమెంట్లో ఆ పద్ధతి పోయింది. ఎక్కడ లేని సమస్య ఇక్కడికి వస్తున్నది.
ఎక్కడ లేని సమస్య సైకిల్ ఎందుకు వస్తున్నది? కానీ ఎవరైనా కూడా ఎవరి రాజకీయ భవిష్యత్తు మేము కష్టపడి ఇప్పుడు గట్లంటే బండి సంజయ్కి పార్టీకి హుజరాబాద్లో తక్కువ ఓట్లు రావాలని కొంతమంది పనిచేసారు. వాళ్ళ టికెట్ ఇవ్వమంటారా? చెప్పు ఇవ్వమంటారు వాళ్ళ టికెట్లు? వీళ్ళంతా కష్టపడి పనిచేసారు. వీళ్ళు ఏ వర్గం? ఈయన ఎవరు వాళ్ళు చేయండు? ఈయనకి ఎందుకు ఇస్తున్న నిధులు? వీళ్ళకి ఎందుకు ఇస్తున్నా? వీళ్ళకి ఎందుకు ఇస్తున్న నిధులు? అసలు నాకు వర్గాలు లేదు. ఇక్కడ నాకు కార్యకర్తలు తెలుసు తప్ప ఇప్పుడు చేరినప్పుడు నేను అంత యాక్టివ్గా లేను. నేను